మామ విశాల్ మెగామార్ట్ ఈ స్టాక్లో మనం ఆల్మోస్ట్ 11% ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాం మామ. ఓకే, సో బై వాల్యూ వచ్చేసి 134, సెల్ వాల్యూ వచ్చేసి 150. ఓకే, సో ఆల్మోస్ట్ ఒక 1.3 ల్యాక్ క్యాపిటల్ అయితే డిప్లాయ్ చేసిన ఈ చార్ట్లో. సో నా పర్ఫెక్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఎక్కడో చెప్తాం మామ. ఓకే, సో నా ఎంట్రీ 134. ఓకే, ఈ జోన్ కాడ. ఓకే, ఈ జోన్ కాడ ఇది ఎక్కడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో అక్కడైతే మేమైతే ఎంటర్ అయిపోయినాం, నేను అండ్ మా కమ్యూనిటీ మెంబర్స్. ఓకే, సో ఎంటర్ అయినాక ఆల్మోస్ట్ ఒక 1 మంత్ టైం పట్టింది మామ. ఓకే, 1 మంత్ టైం. సో ఈ 1 మంత్ టైం, ఈ పేషెన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో. ఓకే, సో చాలా మంది ఈ క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, ఈ క్యాండిల్ చూసి ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, పెద్ద 5% క్యాండిల్. బట్ నేనైతే నా టెక్నికల్స్కి అయితే నేను స్టిక్ అయిపోయినా మామ. ఓకే, సో ఎప్పుడైతే ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే నేను అక్కడ ఎగ్జిట్ అయిదాం అనుకున్నా. ఓకే, బట్ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ కాలేదు మనకి, రైట్? సో ట్రెండ్ లైన్ బ్రేక్ కాలేదు అండ్ ఈ స్టాక్ మళ్ళీ ఈ జోన్ కాడికి వచ్చింది అండ్ మళ్ళీ పైకి వెళ్ళిపోయింది మామ. ఓకే, సో ఆల్మోస్ట్ ఇక్కడ మనకి 11% ఈ జోన్ కాడైతే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాము. విత్ ఇన్ ఒక 1 to 1.5 month టైం అయితే పట్టింది మనకి. ఓకే, సో ఇది మనకి ఐపీఓ బేస్డ్ స్టాక్ అండ్ ఇది ఫండమెంటల్లీ కూడా చాలా స్ట్రాంగ్ మామ. ఓకే, సో అందుకని ఈ స్టాక్ అయితే నేను చూస్ చేసుకున్నాను. సింపుల్. థ్యాంక్ యూ.